సంగారెడ్డి జిల్లాలోని ఇటు నారాయణఖేడ్ కావచ్చు, జైరాబాద్ ప్రాంతంలో జొన్న ఎక్కువగా పండుతుంది. సో ఈ జొన్న పండే ప్రాంతంలో కాపిళ్ళు లేదా పిస్కిళ్ళు అనే ఈ జొన్న చేనులో కాసే లేత జొన్న విత్తనాలతో తయారు చేసే ఈ యొక్క ఫుడ్ ఐటమ్ ఈ ప్రాంతంలో చాలా ఫేమస్. అంటే ఇప్పుడు గత తరానికి మాత్రమే పరిచయం ఉన్న ఇది భవిష్యత్ తరాలకు అసలు పూర్తిగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం చూడవచ్చు, జొన్న చేనులో ఉన్నాము. ఇప్పుడు ఈయన పెద్ద మనిషి కోస్తున్న ఏవైతున్నాయి ఇవన్నీ కూడా లేత దశలో ఉన్నాయి. సో వీటిని జొన్న కాపిళ్లకు యూజ్ చేస్తుంటారు. కాపిళ్ళు అంటే వీటిని మనం జనరల్గా మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా, వాటిని మనం బయట కాలవడం చూస్తుంటాం. కానీ జొన్న కంకులు కాల్చడం చాలా తక్కువ మందికి తెలుస్తుంటుంది. కానీ ఈ ప్రాంతంలో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని జొన్న ఎక్కువగా పండే ప్రాంతాల్లో పిస్కిళ్ళు కావచ్చు, కాపిళ్ళు అనేది మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళకి చాలా తక్కువ మందికి ఈ స్నాక్ ఐటెం గురించి తెలుసు. జనరల్గా ఇప్పుడు స్నాక్ ఐటెం కానీ సాయంత్రం కావచ్చు, ఉదయం పూట చేలలో పనికొచ్చే వాళ్ళు కావచ్చు, ఇక్కడ రైతులు కావచ్చు, వీళ్ళంతా కూడా వీటిని టిఫిన్ లాగా కావచ్చు, సాయంత్రం స్నాక్ లాగా ఇక్కడే చేనులోనే ఈ లేత దశలో ఉన్నప్పుడు వీటిని కాల్చుకొని తింటారు. సో వీళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు జొన్న పిస్కిల్ అంటారా మీ దగ్గర? జొన్న పిస్కిల్ అంటాం. ఇవి ఫ్రీగా మంచిగా ఐటమ్స్, ఇది మంచిది జొన్న కాబట్టి దీన్ని మంచిగా తింటాం అనుకో. పిస్కిల్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఇది ఫిబ్రవరిలో వస్తుంది. మీరు ఎప్పుడు వేస్తారు పంట? ఇది దసరా అయినాక, దసరా అయినా 8 రోజులకు వేస్తే ఇప్పటి వరకు వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఇంకెన్ని రోజులు పడుతుంది మీరు కోసి దీన్ని విత్తనాలు బయట తీయడానికి? ఇప్పుడు ఇంకొక 10 రోజులు పడుతుంది, 10-15 రోజులు పడుతుంది. అంటే ఫైనల్ మరి పంట కోసేయడానికి 10-15 రోజుల ముందు ఈ పిస్కిలు చేసుకొని తింటాము. జనరల్ గా మొక్కజొన్న కంకులు బయట కాల్చి అమ్ముతుంటారు కదా, ఇట్లా ఇవి కాల్చి అమ్మగా కూడా ఎప్పుడు మనకు కనిపించదు కదా. ఇవి అమ్మరు సార్. ఇది ఫేమస్ చేనుల లోపలనే రైతులు కాపుకొని తింటారు ఇవి, కానీ వీటిని బయట అమ్మరు. ఇప్పుడు ఇవి కోసినావు కదా, ఇవి అంటే మిగతా అంటే ముదిరిపోయినాయి కాకుండా లేతగా ఉండాలి. అవి లేతగా ఉండాలి, లేతగా ఉంటేనే రుచి ఇస్తుంది, లేతగా లేకపోతే రుచి ఇవ్వదు. ఇప్పుడు మీ చిన్నప్పుడు కాలుస్తుంటారా మీరు? కాలుస్తాం సార్. ఇవి ఇప్పుడు కాలుస్తున్నారా? కాలుస్తున్నాం సార్. ఇప్పుడు మీ కాలుస్తామని కోస్తున్నాం సార్. ఇది ఏం పేరు? నీ పేరు? ఎవరు మీది? సందర్పడి. ఎట్లా ఇప్పుడు మీ చిన్నప్పుడు కాపీలు పిస్కిళ్ళు అని ఎట్లుంటాయి? చిన్నప్పుడు కాల్చుకొని బుక్తాం. అప్పుడు చిన్నప్పుడు నుంచి మంచి ఇంగ్లం చేసి పిరికలు చేసి అలా ఒక ఇంగ్లం వేసి మంచిగా కింద పోసి బండతో బండ మీద రాసి మంచిగా బుక్కి నీళ్ళు తాగుతాం. అంతే. కాపీలు పని చేసినాక ఆకలి అవుతుంది కదా, ఆకలి అయితే ఏం చేస్తాం, కాపుకొని ఇవి తినేసి నీళ్ళు తాగేసి ఉండేస్తాం. మొక్కజొన్న కంకులన్నీ బయట అమ్ముతారు కదా, ఇవి అమ్మం. తీతాంది కాస్కాది రైతులే చేసుకుంటారు, కూలీలు చేసుకుంటారు. అవి అమ్మేది అవి బయట. ఇప్పుడు ఇవి ఉన్నాయి కొన్ని ముదిరినాయి, ఇవన్నీ ముదిరినాయి. ఇవి పని చేయి లేతే పని చేస్తాయి, తినేతాను అంతే. ఇప్పటి పిల్లలు తింటారా ఇవి? ఇప్పుడు పిల్లలు కూడా తింటారు. ఇప్పుడు పిల్లలు తింటారు. మనం చేసి పిల్లలు పెడితే అలుగా బుక్కేస్తారు, తినేస్తారు అలుగా. ఇప్పుడు మీ చిన్నప్పుడు రెగ్యులర్ గా చేసేవాళ్ళు? చేసినాం. చిన్నప్పుడు కూడా చేసుకొని తిన్నాం. చిన్నప్పుడు మేము కాపుకొని తిందాం. ఇవి విషయం పిల్లలన్నీ బయట దుకాణాల్లో అదొకటి కొనిమని అడుగుతారు కదా, ఇవి కొనిస్తే ఇవి అమ్మగా సార్. మా అమ్మ ఇవి దుకాణం మీద దుకాణం అమ్మమ్మ, అంగాల అమ్మ. ఇవి మక్క బుట్టలు, జామకాయలు, మామిడికాయలు అవి అమ్ముతారు. ఇవన్నీ అమ్మరు. అమ్మేది కాదు, తినటానికి కాసుక. మనం మన పంట పెట్టినామా కాసుక తినటానికి మరి అంతే. ఆరోగ్యం తింటే అవి మంచిగా ఉంటాయి. ఎప్పటి తిన్నాం? ఇది ఏళ్ళకోసారి, సమస్యకోసారి తింటుంది అంతే. ఇప్పుడు లేత ఉన్నప్పుడే ఎప్పుడు తినది కాదు కాదు. ఇక ఎప్పటికంటే మా జామకాయలు, మామిడికాయలు అవి అన్ని ఎప్పటికి వస్తాయి. అరటి పండ్లు, ఇటు పండ్లు, అంగురు పండ్లు ఇవన్నీ ఇవి ఏటకొస్తాయి. ఇవి తినేది అది తింటాం అది అంతే. కాదు అంటే ఇప్పుడు పిల్లలకు నచ్చుతుందా ఇది? మరి తింటే పిల్లలకి తింటే ఇప్పటికి కూడా తింటారు, ఎప్పటికీ తినేది కాస్క తింటది. ఇప్పుడు ఈ ఎన్ని రోజులు వెళ్తాయి? ఇప్పుడు మొత్తం తోట మీద వారం 10 రోజులు తింటారు అయిపోతుంది. మొత్తం ఆడోటి లేకపోతే చేస్తాం. వచ్చిందా విసిరి కోసుకుంటాం, విసిరి చేస్తాం, విసిరి అంత విసిరి కోసుకుంటాం సార్ అంతే.
ఇప్పుడు కొత్త జనరేషన్ కంటే చాలా మందికి జొన్న పండించని ప్రాంతాల్లో వీటి గురించి చాలా తక్కువ మంది తెలుసు. సో ఇక్కడ మాత్రం వీళ్ళ దైనందిక జీవితంలో ప్రతి ఏటా ఈ జొన్న కాపిళ్ళకు వచ్చే పిసికిళ్ళకు వచ్చే సమయంలో వీటిని మాత్రం ఖచ్చితంగా తింటుంటారు. అంటే ఇవి బయట మార్కెట్లో కూడా దొరకకపోవడం, దాంతోపాటు రైతులు మాత్రమే వారి పంట పొలాల్లో వాళ్ళ పిల్లలకు కావచ్చు వాళ్ళు తినడానికి మాత్రమే కాల్చుకుంటుంటారు. సో ఇది జనరల్గా మొక్కజొన్న కంకులతో కంపేర్ చేస్తే ఇది చాలా హెల్దీ. దాంతోపాటు ఇవి బయట కూడా దొరికాయి. సో లేత దశలో ఉన్నటువంటి అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇవి అందుబాటులోకి వస్తాయి. సో ఇవి పంట ముదిరే దశకు ముందే వీటిని కట్ చేసుకొని వీటిని ఇక్కడే పంట చేనులోనే కాల్చుకొని ఉదయం పూట ఏదైతే పనికి వచ్చిన వారు రాత్రంతా కాబోలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఉదయం నుంచి సాయంత్రం వరకు చేనులలో పనిచేసిన వారికి సాయంత్రం పూట ఒక స్నాక్ ఐటెంగా కూడా ఇది ఉంటుంది. సో ఈ సీజన్లో మాత్రం తప్పకుండా దీన్ని ఈ అయితే కాపిల్ అంటారు, సంగారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కాపిల్ అంటారు, కొన్ని ప్రాంతంలో పిసికిల్ అంటారు. వీటిని తప్పకుండా వీటిని కాల్చుకొని తినడం వీళ్ళకి పూర్తిగా అలవాటుగా మారింది. సో బయట జనానికి మాత్రం ఇది దాదాపు కొందామన్నా కానీ మార్కెట్లో దొరికాయి. వీటి చాలామందికి తెలియని పరిస్థితి ఇది. ఏం పేరు నీ పేరు? విట్టల్. ఎవరు మీది? కాంపూర్ కొత్తపల్లి. ఎట్లుండే ఈ కాపీలు నువ్వు చిన్నప్పుడు తిన్నావా? తింటాం సార్, ఎప్పుడు తింటాం. అయితే ఇవి పిడికలేరు కచ్చి గోదలు పెడతాయి కదా పెండ, అవి ఎండిపోయినాకల వాటిని బాగా కాల్చుతాం. పిడికలను కాల్చినాకల అవి ఉంగరాలు అవుతాయి కదా పిడికలు, ఇవి ఒక్కొక్కటి ఇట్లా కడితో కిందికెళ్ళి ఉచ్చుకుంటా ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా పెట్టి మీదికెళ్ళి కాపీ ఇట్లా వేస్తాం అనమాట. అలా మంచిగా ఉడుకుతాయి. ఉడికినాకల అవి తింటే మధురమైనట్టు ఉంటాయి. అంటే పిసికిళ్ళు అని అంటారు, కాపీలు అంటారు. నువ్వు చిన్నప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు తింటారు, ఇప్పుడు మీ పిల్లలు తింటారా? తింటారు సార్, ఇష్టంగా ఉంటుందా వాళ్ళకి? బయట ఇప్పుడు అన్ని సిరిదిండ్లు ఎక్కువైపోయినాయి కదా, వాటికన్నా ఇవి పెడితేనే మంచిగా తింటారు. ఇది మరి పిల్లలకు చిన్నపిల్లలు పెట్టాలి, చాలా బలం ఇది తాకత్ వాళ్ళకు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు బేకరీ ఫుడ్ అని చాలా వచ్చినాయి కదా, అవన్నీ వేస్తారు. రోగాలు ఎక్కువ వస్తాయి వాటికి. దీనికి ఏ రోగం ఉండదు, కాపింది ఉంటది, మంచిగా ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. మందు కూడా కొట్టరు కదా? మందు మీద ఏం లేదు. జొన్న చేనులో మందు కూడా ఏమి కొట్టేది ఏమి ఉండదు కాబట్టి. చిన్న ఉన్నప్పుడు మొలకలు లేచినప్పుడు ఏమైనా రోగం వస్తే అప్పుడు ఒకసారి కొట్టేస్తారు కదా, మీ అడిగలిగా ఇట్లే ఉంటుంది. ఇది మర్ర మందు లేని పంట, ఇది గట్టి పంట. పుట్టువాడి కూడా మనిషికి కూడా బాగా అరువు ఉంటుంది. పొద్దుగాల కాపి తిన్నామంటే సాయంత్రం వరకు ఆకలి కాదు, అంత మంచిగా ఉంటుంది. సాయంత్రం స్నాక్స్ సాయంత్రం కాగానే ఒక చాయ్ తాగుతాం, సమోసా తిందామని బయటకు పోయి తింటుంటారు. ఇప్పుడు సాయంత్రం ఆకలిగా ఇది పొద్దంతా పొలంలో పనిచేసిన వాళ్ళు ఇవి తింటారు. ఇవి చాలా అరువు ఉంటుంది. అంటే ఆడ ఈడ ఓటాలు తిన్నోళ్ళు చాలా మెత్తగా ఉంటారు, ఎండల ఓపరు దేంట్లో ఓపరు. ఇవి ఇట్లాంటి జొన్న పంట ఈ పంట పెట్టుకున్న వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. రౌతులేక వాళ్ళకి రొప్పి రోగాలు ఉన్నాయి. ఈ జొన్న పంటనే కాదు, ఇప్పుడు చేనియ పెట్టని చేనియ కానీ ఇది కానీ చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫిబ్రవరిలోనే ఇది దొరుకుతుంది కాపీలు. జనరల్గా మిగతా టైంలో ఏ పంట వేస్తే ఆ పంటకు కాల్చుకొని తినడు ఆ సందర్భాన్ని బట్టి. ఇంకేమి ఉంటాయి అట్లా? శనిగలు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. గోధుమలు కూడా కాల్చుతాం. ఇవి జొన్నలు, ఇవి మక్క బుట్టలు ఉంటాయి కదా, మక్క బుట్టలనేమో ఉడకబెట్టి అది చేస్తారు. వాటిని కూడా కాల్చచ్చు. అది జనరల్ గా మక్క బుట్టలు రోడ్ల మీద కాల్స్తారు అది మామూలుగా. కానీ ఇది మాత్రం అన్నిటి మించింది. ఇది దొరకదు కూడా, ఇది దొరకదు. అమ్ముడు మనం కొందామన్నా దొరకదు. కొందామంటే ఇప్పుడు కోసేస్తారు, వారం రోజుల్లో ఒడిచిపోతుంది. వారం రోజుల్లో పిల్లలు తిన్నారంటే వాళ్ళకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మళ్ళీ ఏడాది దాకా ఇది ఎదురు చూడాలి, దీన్ని ఎదురు చూడాలి. మరి సాయుధంలో ఉంటాయి ఇందులో ముందుగా పెట్టుకుని. ఎప్పుడంటే దసరా కన్నా ముందుగా చిత్తల అంటే చాలా మందికి ఇప్పుడు చదువుకున్న పిల్లలకి చిత్త అంటే ఏంటి అదేంటి అంటారు. చిత్తల పెడితే
పంట సాయిజొన్న నీళ్ళు పెట్టకుండా వస్తుంది. దానికి నీళ్ళు అవసరం లేదు. దీనికి ఇక నీళ్ళు కావాలి కదా, దీనికి నీళ్ళు కూడా అవసరం లేదు. అప్పుడు కూడా కాలుస్తారా? అప్పుడు కూడా కలుస్తుంది సార్. అప్పుడు కాల్చుకుని తింటారు. ఏడాది కంటే 2 సార్లు వస్తాను. 2 సార్లు వస్తుంది. 2 సార్లు ఇప్పుడు ఇది ఈ ఒక వారం 10 రోజులు మాత్రమే ఇది. ఇక వారం 10 రోజులు పక్క. ఇప్పుడు పొద్దున కాల్చుకొని తింటారా, సాయంత్రం ఎక్కువ? ఇది పనులు తోమాలి సార్. పనులు తోముకొని మంచిగా వచ్చి ఫ్రెష్గా ముఖం కడుక్కొని వచ్చి కాపుకొని తిన్నామంటే మంచిది. చాయ్ బియ్యం తాగకూడదు సాయంత్రం దాకా. బెస్ట్గా సాయంత్రం దాకా అరువు ఉంటుంది. అన్నం కూడా దీనికి ఆకలి కాదు. మరి గట్టి తరం ఈ పంట మంచి పంట. ఇప్పట్లో కాలువ వస్తుందా? ఇప్పుడు మీరు అంటే ఇవన్నీ కాలుస్తున్నారు. చూపెడతాం కదా సార్, పిల్లలకు చూపెడతాం కదా. ఇట్లా చుట్టుముట్టు గుంత కొడతాం. గుంత కొట్టి మీద పిడికలు వేరిస్తాం. పిడికలు వేరిచ్చేసి మంట పెట్టేస్తాం అగ్గిపల్లికి. అది మండుతూ ఉంటుంది. మంట చల్లారిపోయాక కడుతుంటే కొట్టి ఉంగులు నింపుకలు ఉంటాయి కదా, కిందికి వెళ్ళి ఇంకో పచ్చిది కట్టి తీసుకొని కిందికి ఇట్లా కుచ్చి దాని ఎంబడి ఇట్లా ఎన్ను కూస్తాం అన్నమాట. కిందికి ఎన్ను కూస్తాక ఈ పట్పట్ అన్నోడుకు దీన్ని తీస్తాం. దీన్ని రాయి పెట్టి దీన్ని రాసిస్తాం. ఎక్కువసేపు కూడా కాలద్దు. దింపాలి మరి ఎప్పటికి ఇట్లా దింపుతూ ఉండాలన్నమాట. అలా పెట్టి ఇట్లా దింపాలి చుట్టుముట్టు ఏది దానికి. దింపినాక ఒకటి జ్వర పట్పడంటుంది అన్నప్పుడు ఇట్లా కింద రాయి పెట్టి మీరు రాయితో ఇట్లా రాసేస్తారు. పొట్టు పోతుంది. అంత పొట్టు పోతుంది. ఇతర వస్తాయి మన చేతికి వస్తాయి. ఇక అప్పుడు చాటే చెరిగి తింటూ ఉంటే అంత మధురమైనట్టు ఉంటుంది. ఇంకా బెల్లం కూడా వేస్తారు సార్. బెల్లం కూడా వేస్తారు. కానీ బెల్లం వేయకున్నా మంచిదే. బెల్లం వేసుకుని తింటే ఇంకా తినని వాళ్ళు కూడా దీనికి అలవాటు పడిపోతారు అనమాట. తింటున్నారా? కాలుస్తున్నారు ఇప్పట్లో? కాలుస్తారు సార్. మీ ఊర్లో ఇంకా కాలుస్తున్నారా? ఇంకా కాలుస్తారు. 7 జొన్న పెట్టుకుంటారు కాలుస్తారు. మర్చిపోయినారు అంత వెనకటోళ్ళే కదా. ఇక్కడ నడుస్తుంది సార్. మన నారాయణఖేడ్ డిస్టిక్లో అయితే ఇప్పటికైతే మస్తు జాగాలు పెట్టి కాల్చుతున్నాం, తింటున్నాం. ఇది జొన్న కాపిళ్ళ కథ. పిస్కిళ్ళు కాపిళ్ళు అంటారు. ఎక్కడా దొరకని కేవలం జొన్న పండే ప్రాంతాల్లో ఇక్కడ రైతులు మాత్రమే చేసుకొని తినే ఈ యొక్క స్నాక్ ఐటమ్ ఇది. జనరల్గా సాయంత్రం కాగానే బయటకు వెళ్ళి ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినడం, బేకరీ ఐటమ్ తినడం, చాయ్ సమోసాలు వీటికి అలవాటు పడ్డ ఇప్పటి తరానికి ఈ ప్రతి సీజన్లో దొరికే ఆ పంటకు సంబంధించినటువంటి లేత దశలో ఉండి కావచ్చు స్నాక్ ఐటమ్స్ చాలా ఉంటాయి. సో వాటిల్లో ఇది ప్రధానమైనది. మార్కెట్లో దొరకంది ఎక్కువ కూడా మనం ఎక్కడ కూడా చూడని ఈ కాఫీలను ఇంకా సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ కావచ్చు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో కాల్చడము, కాఫీలను పిస్కిలను తినడం కూడా కొనసాగుతుంది. భావితరాలకు అందిస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్స్ కూడా వీటిని ఎట్లా చేయాలో కూడా నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి ఈ ఒక చిరుతిళ్లను వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అది ఇప్పటి తరం కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. వాటిని కొనసాగించే ప్రయత్నం కూడా చేస్తుంది. సాయంత్రం పూట చిరుతిళ్ళ కోసం జనం చాయ్ సమోసాలు ఇతర బేకరీ ఐటమ్స్ పైనే ఆధారపడుతున్నారు. ఇప్పటి జనానికి తెలిసింది కూడా అదే. కానీ పాత తరం, మన ముందు తరం వాళ్ళు ఇప్పటికీ నారాయణఖేడ్ లాంటి ఈ సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిస్కిళ్ళు అనే ఒక జొన్న కంకులతో ఒక స్నాక్ ఐటమ్ చేస్తుంటారు. సో ఆ జొన్న చేనులోనే ఉన్నాం ప్రస్తుతం. వీళ్ళంతా కూడా జొన్న చేనులో పిస్కిళ్ళను తయారు చేస్తున్నారు, కాపిళ్ళను తయారు చేస్తున్నారు. సో ఈ జొన్న కంకులు జనరల్గా మొక్కజొన్న కంకులు మాత్రమే మనం బయట మార్కెట్లో అమ్మడం కానీ చేన్ల దగ్గర కాల్చుకోవడం కానీ చూసినాం. కానీ ఇది చాలా రేరు. ఈ జిల్లాలో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో సంగారెడ్డి, జైరాబాద్, ఆందోళన ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ కనిపిస్తుంది. చాలా చోట్ల కాపిళ్ళు అంటారు, పిస్కిళ్ళు అంటారు. సో ఈ స్నాక్ ఐటమ్ ఒకవైపు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మరోవైపు ఇక్కడ వీళ్ళ రైతులు కావచ్చు, కూలీలు ఇక్కడ పొలంలో పనిచేసే, చేన్లలో పనిచేసే వారికి ఆకలిని కూడా తీరుస్తుంది. సో ఇట్లా వీళ్ళ కొన్ని ఏళ్ళుగా అంటే కొన్ని తరాలుగా ఇది కాపిళ్ళని తింటున్నారు. సో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాక ఏం పేరు నీ పేరు? పేరు విఠల్ రెడ్డి. ఎట్లా అండి ఈ కాపిళ్ళ కథ ఏంది? అసలు పిస్కిళ్ళు అంటారు కదా మీ దగ్గర. కాపిళ్ళ కథ అంటే మా చిన్నతనం లోపల, చిన్నతనం అంటే సుమారు 20 సంవత్సరాల క్రితం చేనులో సాయిజొన్నాన్ని పెడుతుంటిమి.
మల్లెజొన్నలను పెడుతుంటే మల్లెజొన్నల సీజన్లోనేమో మల్లెజొన్నలు కోసి కొట్టి కాలుస్తుంది. సాయజొన్నలు అంటే ఇదే కొమ్ము తయారు చేసుకుని దాంట్లో పెట్టి కాపీలుగా తయారు చేసుకుంటుంటుంది. అది సాయంత్రం టైంలో ఇప్పుడు చాయ్ వీధి అది ఏం లేకుండా ఆ టైంలో అవి ముక్కడానికి అవి చేస్తుంటాయి. మరి ఓడిగాలు ఓడిగాల శనగలు అది దూర పంగి మీద ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఓడిగాలు కలిసి అవి ముక్కుతుంటే. ఇక అనపకాయలు కూడా ఉంటుండే, ఏది దసరా దీపావళి టైంలో అనపకాయ తొగరకాయలు ఉంటాయి. దాన్ని తీసుకు బోడకాయ అని చెప్పేసి ఒక కుండలో పోసి పెట్టి మీదకెళ్ళి మంట పెట్టి దానికి ఉడికించిన తర్వాత అనపకాయ కూడా అవి కూడా బోడకాయ అనేది అది తింటుండే. నీళ్ళు పోయకూడదు, దాంట్లో నీళ్ళు ఏముండకుండా నేచురల్గా మంట కూడా లేదు, అది కాలి దాని ఆవిరి నుంచి అది ఉడుకుతుండే. అనపకాయ బోడకాయ అంటారు, బోడకాయ. మొత్తం అంటే ఏ పంట అయినా ఒక సీజన్ లో ఒక టైంలో మీకు ఏదో ఒక స్నాక్ ఐటమ్ అన్ని దొరుకుతున్నాయి. వాటితో పాటు ఇవి కాపీల టైంలో మాకు నువ్వులు కొడుతుంటాయి, తెల్ల నువ్వులు. ఇక కొంతమంది ఏమో రకాలు మాట్లాడారు, నువ్వులు అని ఉంటాయి. నువ్వులు కలుపుకొని తింటుంటే దాంట్లో చక్కెర ఉంటే చక్కెర, లేకుంటే అప్పుడు చక్కెర తక్కువ, బెల్లంతో మేము అప్పుడు మీ చిన్నప్పుడు అంతా ఈ చిరుతిళ్ళు అంటే ఇవే చేనికి స్కూల్ కల్ రాగానే చెల్ల దిగిపోతుంటే ఇక మాకు ఇవే కాల్చుకొని తినడం ఇవే ఉంటుంది. ఇప్పుడున్న పిల్లలకి అంతా బయట వాళ్ళకి ఏం ఇవి తెలివై ఇప్పుడున్న పిల్లలకి ఇవి ఏమీ తెలివై. అంటే ఇప్పుడు ఇవి ఇంకా ఇప్పుడు ఏమేమి పంటలు ఇప్పుడు శనగలు ఉంటాయి, జొన్నలు ఉంటాయి, పల్లికాయ ఉంటది, అంటే వేరుశనగ అంటారు అది. అప్పుడు అది కూడా కాల్చుకొని తింటాము, ఉడకబెట్టుకొని కూడా తింటాం. దానికి గోధుమలు కూడా తింటారు. గోధుమలు ఉమ్మ్యాలు అంటారు, వాటికి ఉమ్మ్యాలు అంటారు. వాటిని కూడా ఇట్లనే ఇండ్ల మీద వట్టేసి ఎండ్లను వట్టేసి పెట్టి అవి కూడా నలుచుకొని ఏ విధంగా పిచ్చికలు ఎట్లా రాస్తున్నామో అట్లా రాసుకొని అవి కూడా నలుచుకొని ముక్తుంటాం. మీ పేరేందన్నా? నా పేరు గైని సాయిల్ అంటారు. మాది సంజరపేట గ్రామం, నారాయణఖేడ్ మండలం, సంగారెడ్డి జిల్లా. అయితే ఈ పిసికిల అనేది ఏంటంటే దీన్ని తయారు చేసే విధానం అంటే ఇట్లా గుంత కొట్టాలి. అంటే భూమిలో గుంత తీసి దానికి కావాల్సిన ఐటమ్ ఏంటిదంటే పిడికలు. ఈ పిడికలు అన్నీ అట్లా పశువులు పెడతాయి కదా, ఆ పశువులు పెట్టేటి అన్నీ ఎండిపోయిన తర్వాత ఏరుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే కొంచెం పొడి చేసి కొంచెం పిడికల్లాగా అట్లని పెట్టి వాటిని ఆ గుంతలో పోసి దానికి కుమ్మ అంటారు అనమాట. అయితే దాంట్లో పొడి చేసింది కొంచెము, మళ్ళీ ఆ పిడికల్లాగా ఉన్నది కొంచెం పెట్టి దానికి మంట పెడతాం అన్నట్టు. మంట పెడితే అది మంటలా కాలి బాగా బూడిదలాగా తయారయ్యి ఆ కుమ్ము అంటారు దానికి అనమాట. అయితే దాంట్లో తయారైతే అది బాగా వేడినిస్తుంది అన్నట్టు. వేడినిచ్చిన తర్వాత ఈ జొన్న అంటే ఈ జొన్నలలో ఎన్నో రకాలు ఉంటాయి. జొన్నలు అందరికి తెలుసు, సాధారణంగా పాతకాల పొలక అందరికి తెలుసు. ఇప్పుడు మేము మా నాయనల జమానం నుంచి మేము వాళ్ళ ఎంబడి ఉన్నాం, వాళ్ళ ఎంబడి తిరుగుతుంటే మేము కూడా పశువుల కాసినాం, అన్నీ చేసినాం. ఇటువంటి పన్ను ఏంటంటే సాయంత్రం పూట కాగానే ఆకలిస్తుండే. ఇక తినే ఐటమ్ ఏంటంటే వెరైటీగా ఉండాలంటే ఇట్లా జొన్నలు ఉంటే జొన్నలు ఏం చేస్తాం అన్నట్టు. జొన్నలు అంటే పూర్తిగా పాల మీద వస్తాయి అన్నట్టు. ఈ కంకి అనేది పాల మీద వస్తుంది అన్నట్టు. ఇది పాల మీద వచ్చి ఇత్తుగా కట్టేటప్పుడు పూర్తిగా ఇత్తు ఎండిపోక ముందు ఇట్లా కొంచెం జొన్న ఇత్తులాగా తయారైన తర్వాత అప్పుడు దాన్ని పిసికిల్ అంటారు. దీన్ని పిసికిల్ అంటే ఇట్లా కొంచెం ఇట్లా ఒక ఇత్తు రంగబడితే కూడా పాలు కూడా వస్తాయి, గట్టిగా పిండిలాగా కనపడుతుంది. అటువంటి వెతుక్కొని దాంట్లో నుంచి తీసుకొని మంచి పెద్దగా ఉన్న ఎనులు తీసుకొని వాటిని తీసుకొచ్చి ఇట్లా ఊసలాగా తీస్తాం. ఈ ఊసలు ఉంటేనే బాగా. ఇక లేదు ఊసలని లేకుండా కంకులు అట్లనే వీటికి మొదటికి ఇచ్చి పెట్టినాం అనుకో, ఈ కంకటే కాలిపోతుంది. ఇక దీన్ని పట్టుకోనికి మనకు చేతులు కాలకుండా కూడా ఇట్లా ఊస పెద్దగా తీసుకొని అట్లా దాంట్లో కుమ్ముల దీన్ని లోపల పెట్టేసి తిరగా మంచిగా ఇట్లా తిప్పుకుంటే అన్నీ ఉడికిపోతాయి అన్నట్టు. దాంట్లో దాని వేడికి మంట కాదు, మరి మంట ఉంటే స్మెల్ వస్తుంది. ఆ మంట తగిలింది అనుకో స్మెల్ వస్తుంది, కాలుతాయి కానీ స్మెల్ వస్తుంది అన్నట్టు. మళ్ళీ కొన్ని ఊడిపోతాయి. అట్లా కాకుండా ఇట్లా పొడి కుమ్ము అయితే దాంట్లో పెడితే మొత్తం ఇవన్నీ ఉడికిపోతాయి అన్నట్టు. ఉడికిపోయినవి తీసుకొని మళ్ళీ దీనికి ఇక సాధారణంగా ఉంచుకుంటుంటాం అన్నట్టు. తెచ్చి చేళ్ళకాడ పెట్టుకుంటుంటాం. ఏంటి బెల్లము
చక్కెర, కారము అవన్నీ కారం పొడితో సహా తెచ్చి పెట్టుకొని అవసరమైనప్పుడు తీసుకొని ఇవి చేసుకునేటప్పుడు తయారు చేసుకునే విధానంలో అవి కలుపుకొని మిశ్రమంగా చేసుకొని కలుపుకొని తింటే ఈ రుచి ఉంటుంది అన్నట్టు బాగా. లేకుంటే అవి ఇక అవి తిన్నట్టు. ఇంకోటి దీని ద్వారా పోషక పదార్థాలు కూడా చాలా విటమిన్స్ ఉంటాయి అన్నట్టు దీంట్లో. అంటే దీని చేతితో ఇట్లా పిసుకుతారు కాబట్టి పిసికిల్ అని పేరు. పిసికిల్ అని చేతులతో చేసుకుంటాం కాబట్టి ఈ పిసికిల్ అని కాపీలు పిసికిల్ అంటే కాపీలు అంటే దీనికి కాల్చి తీసుకుంటాం కదా, కాపీలు పిసికిల్ అంటాం అనమాట. అయితే దీంట్లో పోషకాలు బాగుంటాయి అన్నట్టు. మంచి ఇది ఏంటంటే న్యాచురల్ ఫుడ్. ఇప్పుడు ఈ కాలం ఏంటంటే పోయి ఆడ ఈడ స్వీట్ కార్న్ అవి అనుకుంటా తింటున్నారా, వాటికి బదులు మన పాతకాలంది ఇది ఈ జొన్నల విధానంను ఇట్లా తయారు చేసుకొని తినడంలో ఈ టేస్ట్ అనేది మళ్ళీ మాత కొంతమంది యువకులు అయితే ఈ కుస్తీ పోటీలు కొట్టేవాళ్ళు దీన్ని ఈ పొద్దున పూట ఉదయం పూట తయారు చేసుకొని తిని పాలు తాగి దీని ఎంబడి మంచి పైలువన్ లెక్క తయారై మంచి పుష్టిగా బలాన్ని చేకూర్చుకునే గుణం కూడా దీంట్లో ఉంటుంది. ఈ మంచి గుణం దీన్ని మంచి ఫుడ్ కుస్తీ పోటీలు పట్టేవాళ్ళు కూడా ఈ సీజన్ అయిపోయేదాకా తినేవాళ్ళు. అట్లా ప్రతి సీజన్ లో ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటది కాబట్టి ఇక సీజన్ లో ఉంటాయి. ఇక మొత్తం ఇప్పుడు ఏ కాలం దాకాలం మక్కలు పెట్టుకుంటే మక్కలు వస్తాయి, జొన్నలు పెట్టుకుంటే జొన్నలు వస్తాయి, అనపకాయ పెట్టుకుంటే అనపకాయ వస్తుంది, మళ్ళీ పెసర్లప్పుడు పెసర్లు కూడా ఉంటాయి. ఇక ఎన్ని రకాల పంటలు ఉన్నాయో మా పంటలు మేము ఏమేమి పెట్టుకుంటామో ఆ పంటల విధానంలో కంపల్సరీ ఇటువంటివి చేసుకొని వీటి రుచి కంపల్సరీ చూస్తాం. వాటికి వదిలేదే ఉండదు అనమాట. ఇక పని ఏం లేని టైంలో పెట్టుకొని చేసుకొని తినడం అనేది కంపల్సరీ. ఇది మీ పేరు చెప్పండి. అంటే మీరు చిన్నప్పుడు తిన్నారా ఇవన్నీ ఎట్లా? నా పేరు గునుకుల సంజయ్ రెడ్డి. ఒక సుమారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మా చేనులో ఇదే విధంగా పంటలు పండేది. అప్పట్లో అక్కడ మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు రాత్రి కావలు పోయి ఇటువంటి ఆ గుంత కొట్టుకొని ఆ ఉంగళాలు చేయించేసేసి దాంట్లో కాల్చి పెడుతుర్రి. మేము ఆశకు అక్కడికి వెళ్ళేసేసి ఎంత దూరం ఉన్నా సరే నడుచుకుంటూ పోయేసి అవి తినడానికే వెళ్తుంటాం. స్పెషల్గా అవి చాలా రుచికరంగా ఉంటాయి, ఈజీగా డైజెషన్ అవుతుంది. అందులో ఉండేటువంటి పోషకాలు మనం ఇంకా ఏది తీసుకున్నా కూడా అంత ఉండదు. ఆ విధంగా ఉన్నటువంటి పంట ఇది. వీటిని పిసికిల్ అంటారు. అయితే ఇది మామూలుగా సీజన్ వారిగా ఒక్కొక్క సీజన్లో ఒకటి వస్తుంటుంది. ఈ సీజన్లో అయితేనేమో ఈ పిసికిళ్ళు ఉంటాయి, ఈ యాసంగికి. వానకాలం అయితేనేమో పచ్చజొన్నలు ఉంటాయి. ఇక వేరే అంటే ఇప్పటి వరకు ప్రతి సీజన్ లో అంటే పొద్దంతా పనిచేసి సాయంత్రంకు స్నాక్ ఐటమ్ లాగా పనిచేసేది ఇదంతా. అయితే ముఖ్యంగా ఇది ఎట్లా అంటే గతంలో ఇటువంటి ఫాస్ట్ ఫుడ్ లేకుండేది. రెండోది చాలా దూరం చేనిపోయినప్పుడు అతనికి రొట్టె కానీ ఏది కానీ తీసుకుపోయే వాళ్ళు కాదు. అయితే అతడు అక్కడ ఉండేటువంటి ఆహారము తనే స్వతహాగా సమకూర్చుకునే విధంగా ఇటువంటి తయారు చేసుకుని తినేవాడు అనమాట. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇక ఇంటికాడ కూడా ఎప్పుడైనా సరే ఏవో తినుబండారాలు ఏమి ఉండకుండే. పిల్లలకు కూడా ఆశ ఏంటంటే చేనుకోతే ఏదో ఒక పండన్న దొరుకుతుంది, ఒక పిసికిళ్ళన్నా దొరుకుతాయి, శనగలన్నా దొరుకుతుంది అనే ఉద్దేశంతో పిల్లలు కూడా వ్యవసాయ భూములకు పోయే అలవాటు వచ్చేదన్నమాట. చూడొచ్చు ఇగో పిసికిల్ తయారు చేసిండ్రు ఇది కాఫీలు. సో ఇప్పుడు ఇది కాల్చిన తర్వాత ఇట్లా ఉన్నాయి. సో వీటిని కాల్చి దాని తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఇది డైరెక్ట్గా తినొచ్చు. సో కొంతమంది ఇట్లా బెల్లం కొన్నిసార్లు బెల్లం వేసుకొని తింటున్నారు, దాంతోపాటు కొబ్బరి, ఉప్పు, కారం ఇట్లా ఏవైనా సరే వీటన్నిటిని దీంట్లో నువ్వులు కావచ్చు వీటన్నిటిని వేసుకొని తినడం, లేదా డైరెక్ట్ తిన్నా కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. సో అట్లా వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఇది ఒక హ్యాబిట్ లాగా ఉండేది. సాయంత్రం ఉదయం అంతా పనిచేసి డే అంతా పనిచేసి సాయంత్రానికి మంచి బలవర్ధకమైన పోషకాహారం లభించేది. దాంతోపాటు
స్నాక్ ఐటమ్ కూడా అంటే ఆ చిరుతిళ్ళు తినే అప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కావచ్చు, పొలాల్లో పనిచేయడం, డే అంతా పనిచేయడం, వీటన్నిటి నేపథ్యంలో మరికొంతమంది అయితే కేవలం బలవర్ధకమైన ఆహారం కోసం మాత్రమే కుస్తీ పోటీలు, ఈ ప్రాంతంలో కుస్తీ పోటీలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఆ కుస్తీ పోటీల్లో పాల్గొనే వాళ్ళు కూడా ప్రత్యేకించి ఇట్లాంటి మంచి ఫుడ్ని తీసుకునేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు. సో అట్లా దాంతోపాటు చాలామంది పెద్ద మనుషులు కూడా ఇప్పుడు అంటే కాలుస్తున్న విధానం కూడా చూస్తున్నాం మనం. చూడొచ్చు ఇదంతా కూడా వీరంతా ఇప్పుడు ఈ ముందుగా అంటే పిడకల్ని ఏదైతే గుంత కొట్టిన దాంట్లో కాలుస్తుంది. ఇప్పటిదాకా చాలామంది చెప్తున్నారు దీని గురించి కూడా. ఇవి పిడకల్ని కాల్చి దాంతో జస్ట్ బూడిదలో మాత్రమే కాలుస్తున్నారు. ఇప్పుడు చెప్పి ఏం పేరు నీ పేరు? ఎప్పటి నుంచి నువ్వు ఇప్పుడు కాలుస్తున్నావు కదా, నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు ఇవన్నీ? చూస్తూనే ఉన్నా. ఎట్లా అనిపించింది? అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది ఈ పిల్లల కథ ఇదంతా? ఇప్పుడు అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ పనులు రావు. అది అప్పుడు చిన్నప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండే ఎవరికైనా. ఇది మంచిది, ఇది అనకు శని అనకు అన్ని ప్రతిదీ భూమిలో అయిన పంట ఇది నీళ్లు పోయకుండా చేసుకున్న పంట. ఇప్పుడు మనం నీళ్లు పోయకుండా ఉడకబెట్టిన పంట ఇది. మందులు వేయరు, మళ్ళా మందులు ఏం లేదు. ఇట్లా మొత్తం ఇవన్నీ మందులు వేయకుండా నీళ్ళు వేయకుండా ఇక్కడ అంటే దీంట్లో ఒక వేరే కెమికల్స్ ఏం లేవు, నూనె వాడేది ఏం లేదు, ఏమి లేదు. ఇది చెట్టు మీదకి వెళ్ళి దించే అనాథం పంటనే మనం తినడు. పెద్ద ఖర్చు కూడా ఏం లేదు దీనికి. దీనికి ఏం ఖర్చు, కష్టమే, చేతుల కష్టమే. పిల్లలేమో రోడ్ల మీద అన్ని ఫాస్ట్ ఫుడ్లు అని బేకరీలు అని అవన్నీ తిరుగుతున్నారు కదా, అవి అన్ని దండి సార్. అప్పుడు బిగుతారమే వేరే ఈ పంటది. ఏం సార్ ఇప్పుడు మీ కండ్ల ముంగటి చేసి ఇస్తున్నాం మేము, మన కలుపుతున్నామా? అంతే కదా, అంతే సార్. ఇది మొత్తం కాపిల్ల కథ. జనరల్గా ఇది జస్ట్ ఒక చిన్న మంట మీదనే మంట కూడా లేదు, జస్ట్ ఒక బూడిద లాంటి దాంట్లోనే పిడికల బూడిద లాంటి దాంట్లోనే కాలుస్తున్నారు. చేను పక్కనే ఒక గుంత తవ్వుకోవడం, దాని తర్వాత వాటిని ఏదైతే పిడికల్ని ఇక్కడే దొరికే పిడికల్ని ఇక్కడ తీసుకొచ్చి కాల్చడం, ఆ బూడిద లాంటి దాంట్లో ఇక్కడ దీన్ని కాల్చుకున్న తర్వాత అట్లా మనం చూస్తున్నట్టు ఒక రాయితో దీన్ని ఏదైతే జొన్న కంకి ఉందో దాన్ని రాయితో రాస్తుంటే మొత్తం కాలిన ఏదైతే జొన్న విత్తనాలన్నీ కూడా రాలుతున్నాయి. సో వాటినే చాలా ఇప్పుడు స్నాక్ ఐటమ్ కూడా తింటున్నారు. దాంతోపాటు ఏదైతే బెల్లం కావచ్చు, కొన్ని ఉప్పు కారం లాంటివి వేసుకొని కూడా తింటున్నారు. సో ఇది జొన్న కాపిల్ల కథ. చాలామంది ఇప్పటి తరానికి తెలియని ఈ స్నాక్ కథ, చాలామంది ఈ చిరుతిళ్లను ఇప్పుడు పూర్తిగా ఇప్పటి తరానికి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కొద్దిమంది ఇంకా నారాయణఖేడ్ కావచ్చు, జైరాబాద్ లాంటి ప్రాంతాల్లో రైతులు వారి పిల్లలు కొద్దిమంది మాత్రమే తెలుసుకొని వీటిని ఇంకా పాటిస్తున్నారు. ముందు తరం వాళ్ళకు మాత్రం వాళ్ళ రోజువారీ జీవితంలో పూర్తిగా ఇది భాగమైన ఆహార పదార్థం. ఇది ఒక్కో సీజన్లో ఒక్కోటి. ఇందాక చాలామంది చెప్తున్నట్టు గోధుమలను కూడా కాల్చుకొని తినడం, దాంతోపాటు అనపకాయ కావచ్చు, జొన్నలు, శనగలు, ఇట్లా మొత్తం కంది కావచ్చు, ఇట్లా ఒక పొలంకి వస్తే, చేనుకి వస్తే ఇక్కడే టిఫిన్ కావచ్చు, స్నాక్స్, చిరుతిళ్ళ సంబంధించిన సాయంత్రం పొద్దుంతా పనిచేసి సాయంత్రానికి చిరుతిళ్ళని కావచ్చు, ఇట్లా అన్నిటినీ పొలమే అందించేది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే పొలాల చుట్టూ ఉండే పండ్లు కావచ్చు, పొలాలు తిని వాళ్ళు అన్ని రకాల పోషకాలు వాళ్ళకు అందినాయి. అట్లనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, పని చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం మనం సాయంత్రం పూట స్నాక్ అనగానే చాయ్ సమోసాలు కావచ్చు, ఇట్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బేకరీలకు ఇట్లాంటి మాత్రమే మనకు తెలిసిన ఇప్పటి జనరేషన్కి కాపిల్ల కథ చాలా కొత్తగా అనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పుడు చాలా ఇంకా ఇది ఈ మార్కెట్లో వీటిని కొందామన్నా దొరికాయి. సో అట్లా పొలాల వద్ద చాలామంది ఇప్పటికి ఇంకా ఈ ప్రాంతం వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాపిల్ల సీజన్లో రావడం కావచ్చు, వీటిని తినేందుకు మక్కువ చూపుతుంటారు. జొన్న కంకుల్ని ఒక దశలో అంటే ముదరకు ముందు అంటే ఒక పాల దశలో ఉన్నప్పుడు వాటిని కాల్చి ఇట్లా మనం చూస్తున్నట్టు ఒక రెండు రాళ్ల మధ్యలో వేసి ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తుండడంతో మనకు విజువల్స్ చూస్తున్నట్టు జొన్న కాపిల్ ఫైనల్ ప్రోడక్ట్ ఇది. సో ఇది జనరల్గా ఏదైతే మన జొన్న చేనులోనే
ఇప్పుడే వాటిని కట్ చేసిండ్రు, దాని తర్వాత ఇక్కడ కాల్చిండ్రు. ఇక్కడ జస్ట్ వాటిని నలవడంతో పిసకడంతో పిసికిళ్ళు రెడీ అయిపోయినాయి. సో ఇట్లా పిసికిళ్ళ గురించి ఇక్కడ ప్రాంతంలో చిరుతిండి కావచ్చు, స్నాక్గా ఉండడంతో పాటు వీళ్ళకు ఒక చిన్నప్పటి ఒక మధురానుభూతి కూడా ఉంటుంది. చాలామంది వీళ్ళంతా కూడా రెగ్యులర్గా తినడం అలవాటు వీళ్ళకు. సో ఇప్పటికి ఇంకా కొనసాగిస్తున్నారు. మీ పేరు చెప్పే, మీ పిల్లలు ఇంకా తింటున్నారా అవి? నా పేరు మధుసూదన్ రావు. ఇప్పటి యువకులకు ఇవన్నీ తెలియకుండా ఏవో పిజ్జాలు అవన్నీ తినుకుంటా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. కనుక దయచేసి ఇప్పటి పిల్లలు కూడా ఇదే విధంగా ఈ చిరుతిండ్లు తిని ఆరోగ్యంగా ఉండగలరని చెప్పేసి ఉద్దేశం. ప్రతి ఒక్క సీజన్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇప్పుడు పిసికిళ్ళు దొరుకుతున్నాయి, ఇంకా కొన్ని రోజుల తర్వాత వేరుశనగ దొరుకుతుంది వర్షాకాలంలో. దాని తర్వాత మళ్ళీ దీంట్లో శనగకాయ దొరుకుతుంది, శనగలు, వాటికి ఒడిగలు అంటారు. ఇటువంటి తింటే బలము పోషకాలు ఉంటాయి, దాంట్లో బాగుంటుంది అని చెప్పేసి నేను తెలుపుకుంటాను. ఈ కాపిళ్ళ కథ చేన్లోనే ఒక లేత దశలో ఉన్న జొన్న కంకుల్ని తెంపి కాల్చి ఇక్కడే చేతులతో పిసికి తిండే ఈ స్నాక్ ఐటెంని పిసికిళ్ళు కూడా అంటారు. సో అట్లా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ కావచ్చు, నారాయణఖేడ్, ఆందోళ్ నియోజకవర్గాల్లో వీటిని ఇంకా కొనసాగిస్తున్నారు. ముందు తరాలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో కేవలం అయితే ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి కావచ్చు, కలుషితమైన ఆహారం, ఇతర అయితే కలర్స్ వేసిన స్నాక్స్ ఐటమ్స్ మాత్రమే తెలిసిన జనరేషన్స్కి కాపీలు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇక్కడి జనానికి మాత్రం చాలా సర్వసాధారణం. ఇవి ఇంకా కొనసాగిస్తామని చెప్పి ముందు తరాలకు పరిచయం కంటిన్యూ చేస్తామంటూ కూడా వీరు చెప్తున్నారు.